ఇప్పుడు చేసావేంటి ఫోను? తను వచ్చాడు. ఎవరు? అన్నీ ఓకే అయితే నాకు కాబోయే మొగుడు. ఏం చెప్తున్నావు? చెప్తా, బరాబర్ చెప్తా. గంతా ఓకే అయితే రేపే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా ఇబ్బందా? నా టెన్షన్లో నేను ఉంటే మంచిగున్నాడా గది గిది అంటావు. పిలిచి పిల్లని ఇస్తానంటే నేను ఎంతైనా ప్రేమిస్తా, పెళ్ళి మాత్రం చేసుకొని అంటావు. నీ అసంటోడిని నేను కాబట్టి ప్రేమించా. పడకపోతే పడుకో. ఇగో లాస్ట్ ముచ్చట చెప్తున్నా, బంతి నీ కొట్లోనే ఉంది. చేసుకుంటావా చేసుకోవా? ఏ చల్, బంగారం లేదు గింగారం లేదు, చచ్చిపోయింది. పెట్టే ఫోన్. సారీ, కోపం వచ్చిందా? నాకెందుకు కోపం? ఈ రోజులు ఇవన్నీ కామనేగా. మీరేంటి బాబు ఇంత మంచోళ్ళు? మా కన్నగాడైతే ఎవరితో మాట్లాడినా మోహం ఇంత పెట్టుకుంటాడు. ఆంటీకి చెప్పి మీ పెళ్ళి కొప్పించినా? ఓరి నాయనో, గా బేకార్ గాడికి గంత సీన్ లేదు. లీవ్ ఇట్, వదిలే. అమ్మకు కాల్ గురించి చెప్పకు ప్లీజ్. ఓకే మరి, నేను ఓకే అయితే మన పెళ్ళి అయిపోతుందిగా. తర్వాత నేను ఇంట్లో లేనప్పుడు తను రావడం అలాంటివి. హలో హలో, నేను క్లారిటీగానే ఉన్నా చిన్నప్పటిలో. హలో, నా క్యారెక్టర్ని నేను చంపుకోను. ఊరికే అన్నా, జోక్గా తీసుకో. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇల్లేంట్రా బాబు ఇలా ఉంది. నాకు ఇల్లు ఇలా ఉంటే నచ్చదు, క్లీన్గా ఉండాలి. నువ్వు ఖాళీగా ఉంటే చేసుకోవచ్చుగా. మనకు పని మనిషి ఎందుకు? మన పని మనం చేసుకోవాలి. సో మనం మాట్లాడుకుంటూ క్లీన్ చేసుకుందామా? అయితే ఓకే. మీకెందుకు ఇదంతా? మన పని అన్నావుగా. మనం ఇంకా అవ్వలేదుగా. అవ్వకపోయినా పర్వాలేదు, మంచి ఫ్రెండ్స్గా ఉందాం. ఆ బకెట్ ఎందుకో? చూసి మీరు లంచుకుంటారా? స్విగ్గీ పెడతాను. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి, వెళ్ళిపోతావా? నాకు వంట బాగొచ్చు. సో గ్రేట్. బిర్యానీ చేస్తావా? ఇష్టమా? చాలా. అయితే ఎప్పుడే స్టార్ట్ చేయమంటావా? హలో అమ్మా. హలో, పిల్లగాడు వెళ్ళిపోయిందా? వంట చేస్తున్నాడే. అతను వంట చేయడం ఏంది? ఏ ఆపు, ఓ వరులుతా ఉంటావు. అతనే వంట చేస్తా అన్నాడు, క్లీన్ చేస్తా అన్నాడు. నేను చెప్పేది నువ్వే జరా. బాయ్ బాయ్, నేను మళ్ళీ చేస్తా. స్వప్న స్వప్న, తిడుతుంది. చెప్పేశావా? చెప్తే నీకేమన్నా నొప్పైందా? చూసి ఖర్చాయి. చూసి నువ్వు కూడా నేర్చుకో. గంత లేదు, తింటా అంతే. వంట చేసి పెళ్ళానికి కడుపు నుండి పెడితే ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? ఎక్స్పీరియన్స్ ఉందా? అనుకున్నా, బాగుంటుంది కదా. నీకొక చెప్పనా? పెళ్ళాన్ని దేవతలా చూడక్కర్లేదు, తనను తనలా ఉండేలా తన ఇష్టాన్ని గౌరవిస్తే చాలు. మొగుణ్ణి తనకంటే ఎక్కువ ప్రేమిస్తుంది. హలో బ్రదర్, తన కాల్ కట్ చేస్తుంటే అర్థం కావటం లేదా? తను ఒప్పుకుంటే తనకి కాబోయే మొగుణ్ణి, తనకి ఇష్టమైతే నీకు కాల్ చేస్తుంది, అప్పుడు మాట్లాడు. అంతేగాని గోక్కు. అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి కానీ ఇరిటేట్ చేయకూడదు. ఓకే బాయ్ బ్రదర్.
అమ్మాయిని సెలెక్ట్ చేసావమ్మా. ఓయ్, నీకు అమ్మాయిల మీద మంచి అభిప్రాయం ఉంది. గుడ్ బాయ్. సిస్టర్ మీలా హార్డా సాఫ్టా? ఆమె సాఫ్టే. ఓయ్, అంటే నేను హార్డా? నీకు అలా కనపడుతున్నానా? ఇంకోసారి అంటే మంచిగా ఉండదు. సారీ ఇంకా అనలే. ఇంకా ఇంకేం లేదు, గంతే. సరే, ఫుడ్ రెడీ అయింది, తిందామా? అంటే స్నానం కూడా చేయలేదు. ఆ? నేను స్నానం చేయకుండా తిన్నా. యాక్చువల్లీ శారీ కట్టుకొని సెంటు కొట్టా, అంతే. మరి అమ్మ దందం చేసింది, ఏం చేయమంటావు? ఓకే, సరే ఫ్రెష్ అయ్యరా, తిందాం. ఈలోపు రెడీ చేస్తా. సరే. వంట మస్తుంది. అది తినకుండా చెప్పేస్తావా? స్మెల్ చూశానుగా. ఈ శారీలో నువ్వు మస్తున్నావు. బిస్కెట్ నిజంగా మంచిగా ఉన్నానా? క్యూట్గా. నువ్వు పెట్టుకో. ఓకే. వావ్, సూపర్. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా బిర్యానీ జబర్దస్త్ చేసిండే. సిగ్గులేదే, పిల్లగాని చేత వంట చేపించుకొని తింటున్నావా? తనే చేసిండమ్మా. అమ్మా నీకన్నా మంచిగా చేసిండే. ఓ పోరి, ముందు పిల్లగాని పోనీయు. తీసుకో. ఆంటీ. ఏంది బాబు గదంతా? కూల్ ఆంటీ, లైట్ తీసుకోండి. బాయ్ ఆంటీ, టేక్ కేర్. ఓకే బాబు. హలో స్వప్న. స్వప్న స్వప్న దోచే దొరికింది, దోచే దోచే అందమైన నిధిని దోచే. నీ ఇంత వెయిట్ ఉన్నావేంటే? దోచే దోచే దొరికింది, దోచే. అమ్మో అమ్మో, ఆవా నా వీరా. ఇది నా పేరు. తంత నాది. ఇక్కడ ఏదో బ్యాగ్ ఉన్నట్టుంది. ఏంటి బ్యాగ్? ఏ బట్టలు ఉన్నాయి? దీని బట్టలు నాకెందుకు? చెయ్ చెయ్. ఖాళీ అయిపోయింది. అమ్మా, ఈ బ్యాగ్ మొత్తం వేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది మన పని.
ఇల్లు మొత్తం నీదరా కళ్యాణం. ఆంటీ ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? ఆంటీ స్వప్న వాష్రూమ్కి వెళ్ళిందా ఆంటీ? వచ్చాక చేయిస్తా. ఇంద్రా, ఆ అమ్మాయి నీ గురించి చాలా బాగా చెప్పింది. నాకెప్పుడు తినిపిస్తున్నావు బిర్యానీ? త్వరలోనే ఆంటీ. మ్యాట్రిమోనీలా మోసాలు చేస్తారంటారు. నాకు మాత్రం మేరీ బంగారం లాంటి అల్లుడు దొరికిండు. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. స్వప్న కాల్ చేసి అన్ని విషయాలు చెప్తుంది. ఇగో ఇంద్రా, అద్దన్న వినకుండా గోల్డ్ తెచ్చింది. జర భద్రంగా చూసుకో. గోల్డా?